ప్రభు పరలోక పట్టణం ఎలాంటిది అలాంటిది కాదు, సుందరమైన పట్టణం. 12 పునాదులు ఉంటాయంట. 12 పునాదులు 12 రత్నాలతో దేవుడు అలంకరింపజేశాడంట. 12 అపోస్తుల పేర్లు ఆ పునాదుల మీద దేవుడు రాయించాడు. 12 గుమ్మాలు ఉన్నాయంట ఆ పట్టణానికి. 12 గుమ్మములు 12 ముత్యములతో దేవుడు అలంకరింపజేశాడంట. 12 గోత్రాల ఇశ్రాయేలుల నామములు ఆ గుమ్మముల మీద దేవుడు రాయించాడు. పట్టణమంతా శుద్ధ మేలిమి బంగారముగా కట్టాడు దేవుడు. పట్టణపు రాజవీధి మధ్యలో దేవుని సింహాసనం వేయబడింది. మహారుద్రుడు ఒకడు సింహాసనం మీద కూర్చున్నాడు. హిమమంత ధవలమైన తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు. ఉన్నిని పోలిన తల వెంట్రుకలు కలిగి ఉన్నాడు. అగ్నిజ్వాల వంటి నేత్రములు కలిగి ఉన్నాడు. అపరంజిని పోలిన పాదముల వంటి పాదములు కలిగి సూర్యకాంత పద్మరాగములు పోలి మరకతం వలె ప్రకాశించిన దేవుడు సింహాసనం మీద కూర్చుంటే రంగురంగులు కలిగిన ఇంద్రధనుస్సు అంట ఆ సింహాసనాన్ని ఆవరించి ఉంటే కింద సింహాసనం మీద కింద ఉన్న చక్రాలంట అగ్ని మరకతం వలె